హాయ్ అందరికీ ఈరోజు వీడియోకి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈకోసిస్టంలో వచ్చిన కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. మీరు అందరూ ఇప్పటికే చెక్ చేశారని నాకు ఆశ ఉంది. కానీ ఎవరికైనా ఇంకా చెక్ చేయకపోతే మీ ఈకోసిస్టంలో లాగిన్ అయి న్యూస్ అంటే అప్డేట్స్ సెక్షన్ను చెక్ చేయండి. అందులో ఏమి చెప్పారో చూడండి. మరి ఫ్రెండ్స్, మనం అప్డేట్స్ను చూద్దాం. ఎస్ సార్, మన కోసం ఏ మెసేజ్ను షేర్ చేశారో తెలుసుకుందాం. రైటింగ్ ద షిప్ అంటే నౌకపై అధికారం. ఇక్కడ అధికారం గురించి మాట్లాడారు. మీరు నిజాన్ని తెలుసుకోవడానికి అర్హులు. అంటే మనం ఇక్కడ నిజాన్ని తెలుసుకునే హక్కు కలిగి ఉన్నాం. అలాగే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, సరైన సమయం వచ్చినప్పుడు పబ్లిక్గా షేర్ చేయదగిన సమాచారం గురించి సార్ తప్పకుండా మనకు చెబుతారు. ఆ సమాచారాన్ని మనతో తప్పకుండా పంచుకుంటారు. మరి ఫ్రెండ్స్, చూద్దాం సార్ మన కోసం ఏ మెసేజ్ ఇచ్చారో. ఆయన చెప్పారు, మీరు బయట ఎవరైనా చెప్పిన దాన్ని వినిపించినా ఆన్ పాసివ్ను బయట నుంచి ఎవరూ బలవంతంగా మూసివేయలేదు. ఎలాంటి ఏజెన్సీ మూసివేయలేదు. బదులుగా ఇది ఒక జాగ్రత్తగా తీసుకున్న అంతర్గత నిర్ణయం. ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేయడం అనే నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల మేము కొన్ని తీవ్రమైన సవాళ్లను నేరుగా ఎదుర్కొనగలిగాం. ఆ సవాళ్లలో కొన్ని సాంకేతికమైనవే. మీరు అందరూ తెలుసు కదా ఫ్రెండ్స్, ఆన్ పాసివ్ గురించి మనం చాలా చూస్తాం, వింటాం, కానీ ఎప్పుడు అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ చెప్పింది ఏమిటంటే, ఆన్ పాసివ్ను ఎప్పుడు ఎలాంటి బాహ్య శక్తి ద్వారా ఆపలేదు. అంటే ఎలాంటి అవుట్ సైడ్ ఫోర్స్ ద్వారా ఆన్ పాసివ్ను ఆపలేదు. ఏ ఏజెన్సీ కూడా మన తలుపులో మూసివేయలేదు. ఎలాంటి ఇతర ఏజెన్సీ ద్వారా కూడా ఆన్ పాసివ్ను ఆపలేదు. ఆన్ పాసివ్ తలుపు మూసివేయబడలేదు. ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. చాలామంది అంటున్నారు, ఎవరో ఫోర్స్ చేసి ఉండొచ్చు, ఏదైనా ఏజెన్సీ వల్ల లేదా ఏదైనా డిపార్ట్మెంట్ వల్ల ఆన్ పాసివ్ ఆగిపోయిందని. అలా అసలు లేదు ఫ్రెండ్స్. ఎలాంటి అవుట్ సైడ్ ఫోర్స్ వల్ల ఆన్ పాసివ్ ఆగిపోలేదు. ఏ ఏజెన్సీ ద్వారా కూడా ఆన్ పాసివ్ను ఆపలేదు. దీనికి కారణం ఏమిటి? ఎలా ఆగిపోయింది? ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్నే చెప్పారు, మేము ఆపరేషన్లను నిలిపివేయాలని జాగ్రత్తగా అంతర్గత నిర్ణయం తీసుకున్నామని. అంటే మేమే ఆపరేషన్లను ఆఫ్ చేయాలని, ఆపరేషన్లను పాస్ చేయాలని అంతర్గతంగా నిర్ణయించుకున్నాం. ఇది ఆన్ పాసివ్ స్వంత అంతర్గత నిర్ణయం. ఆన్ పాసివ్ ఆపరేషన్లను పాస్ చేయడం అంటే ఆపడం కూడా. ఇది ఆన్ పాసివ్ స్వంత అంతర్గత నిర్ణయం. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. ఇందుకు ఇలా చేసింది, ఆన్ పాసివ్లో ఇలా ఎందుకు చేసింది? మేము తీవ్రమైన సవాళ్లను నేరుగా ఎదుర్కొనడానికి. అందులో కొన్ని సవాళ్లు సాంకేతికమైనవిగా కూడా ఉన్నాయి. అయితే ఆన్ పాసివ్లో ఏ సవాళ్లు వచ్చాయో మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. అది పేమెంట్స్ గురించి అయినా, మర్చెంట్స్ గురించి అయినా, ఉద్యోగుల గురించి అయినా, లేదా జెస్ఎస్సీ కేసు గురించి అయినా, వీటన్నింటి గురించి మనం తెలుసు. కాబట్టి ఆన్ పాసివ్లో వచ్చిన సవాళ్లను, ఏర్పడిన సమస్యలను ఆన్ పాసివ్ నేరుగా ఎదుర్కొనగలిగింది. అందుకే ఆన్ పాసివ్ తన ఆపరేషన్స్ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇవి కాకుండా ఇంకొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. వాటి గురించి ఆసానే చెప్పాడు. అవి ఏమిటంటే, ఇంకొంతమంది వ్యక్తుల చర్యలు మన విలువలకు సరిపోలలేదు. ఇంకా కొంతమంది మనపై నేర్పూరిత చర్యలు కూడా చేశారు. వారు తమ చర్యలకు తగిన ఫలితాలు ఎదుర్కొంటారు. ఎంతటి కష్టమైన పరిస్థితి వచ్చినా మేము గెలిచాం. అవును స్నేహితులారా అంటారు. ఇంకొంతమంది వ్యక్తులు కూడా అలాంటి ఉద్యోగులతో సంబంధం కలిగి ఉన్నారు. ఇంకొంతమంది అలాంటి ఉద్యోగులతో సంబంధం కలిగి ఉన్నారు. వారి చర్యలు మన విలువలకు అనుగుణంగా లేవు. ఇక్కడికి కొంతమంది మనపై నేర్పూరిత చర్యలు కూడా చేశారు. వారు తమ చర్యలకు తగిన ఫలితాలు అనుభవించాల్సి ఉంటుంది. అంటే ఎవరు తప్పులు చేసినా, ఎవరైనా సమస్యను సృష్టిస్తే దానికి ఫలితాన్ని కూడా వాళ్లే అనుభవించాల్సి ఉంటుంది. ఇది ఆన్ పాసివ్ ఇక్కడ నిర్ణయం తీసుకుంది. పరిస్థితి ఎంతగా చెడిపోయినా అయినా మేము ఇక్కడ బిజీగానే ఉన్నాం. ఫ్రెండ్స్, దీనితో పాటు సార్ చెబుతున్నారు, ఒకసారి మార్గాన్ని సరిచేయడం అవసరం. నిజమైన నాయకత్వం అంటే దారిని చూపించడం కాదు, బాధ్యత తీసుకోవడం. కాబట్టి మనం సరైన దాన్ని ఎంచుకుని దిశను సెట్ చేయాలి. బలహీనత వల్ల కాదు, జ్ఞానం వల్లే. అవును ఫ్రెండ్స్, ఇది అలా కాదు. ఇక్కడ చాలా మంచి విషయం చెప్పారు. ఏదైనా దిశలో మార్పు అవసరమైతే నిజమైన నాయకత్వం అంటే మనమే ముందుండి నడిపించాలి, ఇతరులను తప్పు పట్టడం కాదు. అందుకే మేము ఆగడం, నౌకను సరైన దిశలోకి తీసుకెళ్లడం మరియు పోల్ను మళ్లీ ప్రారంభించడాన్ని బలహీనత వల్ల కాదు, తెలివితేటల వల్లే నిర్ణయించాం. అవును ఫ్రెండ్స్, ఇక్కడ ఆచార్యులు చాలా మంచి విషయం చెప్పారు. ఏదైనా విషయంలో మార్పు అవసరమైతే మనమే ముందుగా ముందడుగు వేయాలి.
మనము ఎవరినీ తప్పు పట్టకూడదు, ఎందుకంటే మనమే ముందుకు సాగకపోతే ఆ విషయంలో మార్పు రాదు. అందుకే ఇక్కడ ఆచార్యులు ముందుకు సాగాలని, అంటే మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆచార్యులు ఆన్ పాసివ్ ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేసి ఆన్ పాసివ్ను సరైన దిశలో తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేయడం అంటే ఫ్రెండ్స్ అప్పటి వరకు జరుగుతున్న పనిని ఆపేసి ఆన్ పాసివ్ను సరైన దిశలో తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారన్నమాట. దాని గురించి స్నేహ్ గారు వివరించారు. ఇంకా సార్ చెబుతున్నారు, మన దగ్గర ఈ తుఫాను ఎదుర్కొనే స్థైర్యం, బలం ఉన్నాయి. ఇప్పుడు మనం స్పష్టమైన నీటిలో నావికత్వం చేస్తున్నాం. మీరు ఇది ఇప్పుడు చదువుతున్నట్లయితే మీరు ఇంకా మాతోనే ఉన్నారు అన్నమాట. అది చాలా విషయాలను చెబుతుంది. అంటే మీరు నిజాన్ని విలువైనదిగా భావిస్తున్నారు. మీరు మొదటి సత్యాలను నమ్ముతారు. అలాగే మీరు దీర్ఘకాలం ఇక్కడ ఉండేందుకు సిద్ధంగా ఉన్నారు. అలా అంటారు స్నేహితులు. మనలో తుఫాన్లను ఎదుర్కొనే సహన శక్తి, బలం ఉన్నాయి. అలాగే మనం స్వచ్ఛమైన నీటిలో ముందుకు సాగుతున్నాం. అర్థం ఏమిటంటే ఎంతటి సవాళ్లు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి మనలో ఉంది. అలాగే మనం స్వచ్ఛమైన నీరు అంటే క్లీన్ సిస్టమ్ వైపు నిరంతరం ముందుకు సాగుతున్నాం. మీరు ఇప్పుడే చదువుతున్నట్లయితే అంటే మీరు ఇంకా మనతోనే ఉన్నారు, ఇంకా మనతోనే అనుసంధానంగా ఉన్నారు. ఇది చాలా విషయాలను చెబుతుంది. మీరు ఇంకా డబ్బుతో ఉన్నట్లయితే అది కూడా చాలా విషయాలను చెబుతుంది. దీనర్థం మీరు సత్యాన్ని, మీరు క్యూను ప్రాముఖ్యత ఇస్తారు. మీరు దృఢతను నమ్ముతారు. అలాగే మనలాగే మీరు కూడా దీర్ఘకాలికంగా ఇక్కడే ఉంటారు. అంటే ఇక్కడ ఇప్పటి వరకు ఎంతమంది డబ్బుతో ఉన్నారో వారు ఆ డబ్బుతోనే కొనసాగుతున్నారు. దీనర్థం మనందరం ఇక్కడ డబ్బుతో పాటు దీర్ఘకాలికంగా ఉండబోతున్నాం. ఇది కాకుండా ఇది చెప్పింది ఏమిటంటే గాలులు మారుతున్నాయి, దిశ, నైపుణ్యం మరియు మనం కలిసి భవిష్యత్తు వైపు ముందుకు సాగుతాం. మేము ఎప్పుడూ చదవాలని ఉద్దేశిస్తాం. కాబట్టి తాజా వార్తలు, మరిన్ని అప్డేట్స్ కోసం క్యూన్లో ఉండండి. అలాగే హోరిజన్పై కూడా. అవును స్నేహితులారా, ఇది చాలా మంచి విషయం చెప్పింది. అంటే గాలులు మారుతున్నాయి. జాగ్రత్తగా వినండి. గాలులు మారుతున్నాయి. మన దిశ స్పష్టంగా ఉంది, క్లియర్గా ఉంది. మనం అందరం కలిసి ముందుకు సాగుతాం. ఆ భవిష్యత్తు వైపు ముందుకు సాగుతాం. అక్కడికి మనం ఎప్పుడు చేరాలని కోరుకున్నాం. ఇలాంటి సందర్భంలో ఇది చాలా మంచి విషయం చెప్పింది. అంటే మన దిశ స్పష్టంగా ఉంది. అంటే మన దిశ పూర్తిగా క్లియర్గా ఉంది. మనందరం ఇక్కడ కలిసి ముందుకు సాగుతాం. ఏ దిశగా ముందుకు సాగుతామంటే ఆ భవిష్యత్తు వైపు, ఆ కల వైపు, ఆ డ్రీమ్ వైపు మనం ముందుకు సాగుతాం. మనమందరం చేరుకోవాల్సిన చోటు, మన కల, మన డ్రీమ్, మనం చూసిన దాని వైపు ఇక్కడ అందరం కలిసి ముందుకు సాగుతాం. ఫ్రెండ్స్, ఇవే ఫ్రెండ్స్ ఎకోసిస్టంలో వచ్చిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్. నాకు నమ్మకం ఉంది నేను చాలా బాగా వివరించాను మరియు మీ అందరికీ ప్రతి పాయింట్ బాగా అర్థమై ఉండాలి. ఇలాంటి అన్ని అప్డేట్స్ను చూడటానికి, అర్థం చేసుకోవటానికి మరియు న్యూస్తో పాటు అంటే ఎకోసిస్టమ్ అప్డేట్ సెక్షన్తో కలిసి ఉండండి. అక్కడే అన్ని న్యూస్, అన్ని సమాచారం రాబోతున్నాయి. మరియు మా ఛానల్తో కూడా కొనసాగండి. ప్రతి సమాచారం నేను ఎంత బాగా వివరించాలో ప్రయత్నిస్తానో, తద్వారా ప్రతి పాయింట్ మీ అందరికీ బాగా అర్థమవుతుంది. కాబట్టి మా ఛానల్తో కొనసాగండి. మీరు కొత్తవారు అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ప్రతి అప్డేట్ మీ అందరికీ అందుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్,